దిస్ ఈజ్ మనోజ్ నందం. వలస వలస కార్మికులు ఈ పాండమిక్లో వరల్డ్ హ్యాస్ షట్ డౌన్ ట్రాన్స్పోర్ట్ వేస్, ద డైలీ వర్కర్స్కి అంటే వర్క్ పరంగా కానీ ఎవ్రీథింగ్ గాట్ షట్ డౌన్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కరోజు అని చెప్పి ఒక 2-3 నెలలు అన్నిటినీ ఆపేసి కంటైన్మెంట్ జోన్స్ అని ఇవన్నీ ఇతర కష్టాలన్నీ కూడా చాలామందికి చాలా విధాలుగా వచ్చాయి. సో ఈ మెయిన్గా ఈ వలస కార్మికులు వాళ్ళు పడిన కష్టాలు ఎలాంటివి, వాళ్ళు ఈ సిటీల్లోకి వేరే స్టేట్స్ నుంచి వేరే నేటివ్ ప్లేసెస్ నుంచి వచ్చి వర్క్ చేసి వాటితోనే బతుకుతున్న వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అండ్ వాటి వల్ల సడన్గా ఊరు వెళ్ళి బతకాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ట్రాన్స్పోర్ట్ లేకుండా కాలినడక ద్వారానే వాళ్ళ ఊర్లకి చేరే ప్రయత్నం చేశారు. ఆ దారి మధ్యలో వాళ్ళు పడిన ఇబ్బందులు, వాళ్ళ కష్టాలని ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే అంటే సివిల్ దాంట్లో వీళ్ళు వర్క్ చేసిన ఇవి కానివ్వండి, ఇవన్నీ అంటే ఒక్కసారిగా ఎవ్వరు అన్నీ అంటే గవర్నమెంట్ పరంగా కానివ్వండి, లేదంటే ఈ ప్రైవేట్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసి వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంటికి ఎలా చేరారు, ఈ ఇబ్బందులు ఎంతవరకు వాళ్ళు ఫేస్ చేశారు, ఇలాంటివన్నీ కూడా యాజ్ హ్యూమన్ బీయింగ్ వి నీడ్ టు నో. మన చుట్టూతో పెరుగుతున్న వాళ్ళు అండ్ మనతో కలిసి జీవిస్తున్న వాళ్ళ కష్టాలని ఇబ్బందుల్ని తెలుసుకుని మానవతా దృక్పథంతో మనం వాళ్ళకి సాయం చేయగలిగిన సిచ్యువేషన్స్లో ఉన్నాయి. అండ్ వీటి తాలూకా ఇబ్బందులు ఇంకొక రానున్న 4-5 months డెఫినెట్గా పడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేస్తూ ఒక మంచి ప్రాజెక్ట్ దట్ వీ ప్లానింగ్ టు put in front of you very soon. So I'm very pleasure and fortunate and being honored to be a part of this film. వలస అనే సినిమాని సునీల్ కుమార్ రెడ్డి గారు మీ ముందుకి త్వరలో తీసుకుని రాబోతున్నారు. Financially we could, as a struggling actor, I couldn't able to help so many people that I've been seeing on social media and watching on TV. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివి ఏంటి అని బయటకు వెళ్ళి సాయం చేయాలన్నా కానీ డ్యూ టు ద ఫినాన్షియల్ నెంబర్స్ దట్ ఐఎమ్ ఫేసింగ్ ఆర్ హెల్ప్ చేయగలిగినంత స్థాయిలో లేకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఐ ఫీల్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అది కానీ ఉన్న వాటిలో కొన్ని చేసుకుంటున్నాను కానీ బట్ అసలు ఆ తృప్తిని నాకు అస్సలు లేదు లోపల. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ అన్నీ కొంచెం షూటింగ్ బిలాంగ్ టు ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ ఆల్సో ఎ స్ట్రగ్లింగ్ యాక్టర్. That I couldn't able to help so many people in this pandemic, and I feel very upset that I am unable to help so many people. Basic needs కూడా నేను కొన్ని ఎవరో 2-3కి ఏమో సాయం చేశాను కానీ అది దాటి నేను చేయలేకపోయానని నేను చాలా బాధపడ్డాను. అండ్ at the end of this pandemic I got a very good opportunity to be a part of it. వలస అనే సినిమా సునీల్ కుమార్ రెడ్డి గారు నన్ను ఇలా ఫోన్ చేసి చెప్పగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మనం వాళ్ళ కోసం అండ్ వాళ్ళ కష్టాన్ని చూపిస్తూ ఒక సినిమా చేద్దాము, లెట్స్ బీ ఎ టీమ్ అండ్ లెట్స్ పోర్ట్రే అ సోషల్ మెసేజ్. మన వీళ్ళకి ఉపయోగపడేది అండ్ ఆల్సో జనాలకి తెలియాల్సిన పాయింట్స్ ఉన్నాయి. సో లెట్స్ మేక్ ఎ ఫిల్మ్ అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఫ్యూ థింగ్స్. ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేసి కొంతమందిని కంటైన్మెంట్ జోన్స్లో ఉండండి, మేము ఫుడ్ పెడతాము, ఇవి అన్నీ చాలానే చెప్పారు. బట్ యాజ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ బీయింగ్ ఇన్ దేర్ సీట్స్ ఇట్స్ వెరీ ఈజీ ఆర్ ఇట్ మైట్ బీ హార్డ్ టు అనౌన్స్ అండ్ ఇవన్నీ చేయడం చాలా కష్టమే ఒప్పుకుంటాం. బట్ వీళ్ళ దాకా అది రీచ్ అయిందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరమైన విషయం. అండ్ ఇన్ వెరీ ప్లేసెస్ దే హ్యావ్ ఫెయిల్డ్. అండ్ వాళ్ళకి కూడా అంత కష్టపడి పనిచేస్తున్నారు కానీ అడుక్కోవట్లేదు. సో వాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. యాజ్ మోడీ గారు ఆల్సో సేస్ దట్ ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంట్, మనం అందరం ఆత్మాభిమానంతో ముందుకెళ్ళాలి అని చెప్పారు. సో ఆబ్వియస్గా వాళ్ళకి కూడా అంటే
దే ఆర్ ఎర్నింగ్ లెస్ అని చెప్పి వాళ్ళకి ఆత్మాభిమానం తక్కువ ఉండదండి. వాళ్ళకి కూడా సేమ్ ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళకి కూడా ఇష్టాలు, వాళ్ళకి కూడా కంఫర్ట్ జోన్స్ కానివ్వండి, ఏవైనా కావాలని వాళ్ళు కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దే ఆల్సో ఎక్స్పెక్ట్ ది సేమ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ అదర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి ఉన్న దాంట్లోనే తిని పడుకుందాం అనే ఒకే ఒక ఉద్దేశంతోటి వాళ్ళు ఏ ట్రాన్స్‌పోర్ట్ లేకున్నా కానీ ఈ భరించలేక రెంట్లు కట్టేవి ఈ స్టేట్‌లో వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న స్టేట్స్‌లో రెంట్లు అవి కట్టలేక కాలినడకన వాళ్ళ ఇంటికి ప్రయాణం మొదలుపెట్టారు. సో అలాంటి వాళ్ళని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. మేబీ అందరికీ రూల్ ఈజ్ ఎ రూల్ ఫర్ ఎవ్రీవన్ అనేది ఐ డూ అగ్రీ. బట్ సడన్‌గా చెప్పా పెట్టకుండా వాళ్ళని ఇక్కడ ఉంచేసి డబ్బులు వచ్చే ఇది ఆగిపోయింది. వాళ్ళకి కావాల్సినవి ఏవి వాళ్ళకి అందుబాటులో ఉండవు. సో అదే ఒకే ఉద్దేశంతో వాళ్ళు ఇంటికి, సొంత ఊర్లకి, సొంత ఇళ్ళకి వెళ్ళిపోయి ఉన్న దాంట్లోనే ఉందామని కాలినడకన కొంతమంది బయలుదేరారు. సో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని, కష్టాల్ని పోర్ట్రే చేస్తూ చేసిన సినిమానే 'వలస'. సో ఇందులో విల్ సీ డిఫరెంట్ క్యారెక్టర్స్, హౌ దే థింక్, హౌ దే ఫేస్ ద ట్రబుల్స్ అనేది. సో obviously you'll feel entertained. At the same time, it's a responsibility to know about all these people, how they face their troubles అనేది. So it gives definitely a good knowledge for the better future of you and your kids. సో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, అండ్ చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో మీ ముందుకి ఒక మంచి మూవీని ఈ టైంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. యాజ్ ద గవర్నమెంట్ గేవ్ పర్మిషన్స్ ఫర్ ద షూటింగ్స్ అండ్ ఆల్, వీ స్టార్టెడ్ ద షూటింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ కంప్లీటెడ్ వెరీ క్విక్. దీన్ని ఎంత తొందరగా మీ ముందుకు తీసుకొస్తే అంత బాగుంటుందని ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాని చేశాము. అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ యాక్టర్స్ ఫ్రమ్ ది సేమ్ ప్లేస్ వేర్ విశాఖపట్నంలో షూట్ చేయడం జరిగింది, సబ్బవరం ఇవన్నీ ప్లేసెస్లో. సో అక్కడి నుంచే కొంతమంది యాక్టర్స్, మ్యాక్సిమం క్రూ అంతా అక్కడి నుంచే ఉండింది. సో నేను ఇంకొక అదర్ 2-3 యాక్టర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. So we are thankful for the police department. We are thankful for the doctors or everyone who helped us for giving the permissions. And ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చేయడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి we feel very thankful. And also introduce my co-actress Teja. She played Savitri role and I have played Rajnikant role in this film. And other actors, Vinay as Shankar Anna, and FM Babai, Samudra Venkatesh Babai, ఇంకా తులసి రామ్, సన్నీ, గౌరీ ఆపోజిట్ వినయ్, అండ్ ఇలా చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దే ఆల్సో వర్క్ వెరీ హార్డ్. ఈ ఎండలో కాలి నడకన నడుస్తూ డైలీ ఆల్మోస్ట్ ట్రావెల్డ్ 10 km, మోర్ దాన్ దాట్ ఆల్సో. సో ముందుకి వెనక్కి ఇవన్నీ కూడా నడుచుకుంటూ ఇవన్నీ ఎండలో షూట్ చేసి కొంతమందికి వడదెబ్బలు తగిలి వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ అదర్ ట్రబుల్స్. అండ్ కొంచెం బాగోకపోయినా వీ ఆల్సో హ్యావ్ ద సేమ్ టెన్షన్ అండ్ భయం ఉండింది. కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తాయేమో అది ఇది అని. వీ ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ థరోలీ వీ గేవ్ ఏ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని ఒక ఫీల్లో ఉన్నాము. సో hope you'll love this wonderful film and get a good knowledge by watching this film. Coming back to the film process, Valasa project ఒక experimental project అనే చెప్పచ్చు. Because like the whole film we have divided into 10 shots. అంటే ఒక lengthy shots తీసుకుని ఒక్కొక్క scene ఒక్కొక్క shot లాగానే we have decided and we have done the film. ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క షార్ట్ 10 to 12 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ 20 మెంబర్స్లో ఎవరు ఏ ఒక్క తప్పు చేసినా, ఈవెన్ ఇన్ ద 11th minute 50th సెకండ్లో తప్పు చేసినా కానీ మొత్తం 12 minute షార్ట్స్ మళ్ళీ చేయాల్సిందే. సో ఇట్ థ్రోస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ అచీవ్డ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈ 20 మెంబర్స్ ఆ షార్ట్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి డైలాగ్స్ ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద షార్ట్. అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫిల్మ్డ్. సో ఎవరు షార్ట్ అంటే ఆ షార్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండ్ డైలాగ్ లేని వాళ్ళు కూడా ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు బీ వెరీ న్యాచురలిస్టిక్.
and also at the same time, it's not only challenge for all the actors, it's a very big challenge for a cameraman. కెమెరాని క్యారీ చేస్తూ మాతో పాటు వాక్ చేస్తూ అంత బరువుని ఆయన చేతుల మీద పెట్టుకుని 12 మినిట్స్ అంటే ఒక్కొక్క షాట్ 10 to 12 మినిట్స్ ఉంటుంది అంతసేపు హీ హ్యావ్ టు క్యారీ ద కెమెరా అండ్ వితౌట్ ఎనీ జర్క్స్ అండ్ ఆల్సో దట్స్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ ద డిఓపి నరేష్ గారు అండ్ it's all a very good experience for all of us, and to learn something new, it always gives happiness. So successfully we have achieved all these challenges, and finally we are going to give you a very good project, and hope you'll enjoy the making videos, and the upcoming actors kanindi, technicians kanindi, you can take this as a reference, or you can just go through the making videos to learn something new what we have done. అండ్ రోజు చేస్తున్న లొకేషన్స్ ముందు రోజు చూసుకుని వచ్చి మళ్ళీ, అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వెదర్ కండిషన్స్ ఆల్సో. సో ఇవన్నిటిని చూసుకుంటూ ఫుడ్ తినడం కానివ్వండి, లంచ్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్లేసెస్లో మేము ఆగి జస్ట్ యాజ్ అ పిక్నిక్ అండ్ జస్ట్ యాజ్ టు ఎక్స్పీరియన్స్ దేర్ ఒరిజినల్ కింద కూర్చుని వెళ్తున్న దారిలోనే ఫుడ్ ప్యాకెట్స్ పెట్టుకుని తినడం ఇవన్నిటిని, అండ్ ఆల్సో ఒక కొన్ని ప్లేసెస్లో ఆగి ఆ రిలాక్సింగ్ మూమెంట్స్ కానివ్వండి. అండ్ జస్ట్ ఇమాజిన్, యూనో, I'm not feeling shy to say this, that manaki being a male, I can urinate anywhere wherever I feel, ante like the places nature lo ekkadaina oka chettu దగ్గరకో ఎక్కడికైనా వెళ్తే I can have easily do that. But ఫీమేల్స్ హ్యావ్ టు ఎవరున్నారు చూసుకోవాలి, వాళ్ళ కష్టాలు వేరే ఉంటాయి, అండ్ ఆల్సో దే ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ టు. అండ్ ఒక గర్భిణీ స్త్రీ కూడా ఈ టైంలో నడుచుకుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఇవన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ హౌ దే ఫేస్డ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అనేవి మీకు చూపిస్తూనే, అండ్ ఆల్సో వీ ఆల్సో స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. But keeping all of them aside, and we thoroughly gave a very good product to you. So let's see, we are hoping the best and fingers crossed. But I'm end of the day, I'm feeling very happy to be a part of this film.